చూడండి, ఈ దినపు వాక్యముగా దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యం ఏంటంటే నిర్గమాకాండము 20వ అధ్యాయము 8వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము చేసుకొనుము. 6 దినములు నీవు కష్టించి నీ పని అంతయు చేయవలెను. దేవుడు వాక్యం మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. దేవుడు అంటున్నాడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు, కానీ ఆ 10 ఆజ్ఞలలో దేనిని కూడా జ్ఞాపకం చేసుకోమని చెప్పాల. కానీ విశ్రాంతి దినం గురించి దేవుడు అంటున్నాడు దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. జ్ఞాపకం చేసుకోమని అంటే ఓహో ఈరోజు ఆదివారం కాబోలు, ఈరోజు విశ్రాంతి దినం కాబోలు, ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళాలని జ్ఞాపకం చేసుకోవడం కాదు. మీరు దాన్ని అనుసరించి నడవాలి. మీరు అనుసరించి నడిచినప్పుడే దేవుడు మీ జీవితాల్లో గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయుటకు సమర్థుడు. ఎందుకంటే మన దేవుడు మనకు ఒక లా అండ్ ఆర్డర్ మనకు అనుగ్రహించాడు. ఆ లా అండ్ ఆర్డర్ ఏంటంటే నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను నువ్వు శ్రద్ధగా విని దానిని అనుసరించి నడచిన ఎడల ఈ దీవెనలను నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. కాబట్టి ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన విధులు మనం అనుసరించాలి. ఇక్కడ దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏ ఆజ్ఞ ఇచ్చాడంటే విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఎండలోనున్న పరదేశి అయినను ఏదియు పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. కాబట్టి ఆ దినాన్ని దేవుడు ఆశీర్వదించాడంట. ఆ దినాన్ని పరిశుద్ధపరచని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది. కాబట్టి నేనేం చేయాలంటే విశ్రాంతి దినమును ఆచరించుట మర్చిపోకూడదు. మనం ఆ విషయాన్ని మనం ఎప్పుడే జ్ఞాపకమో చేసుకునే వారిగా ఉండాలి.